ఇరాన్ దగ్గర ఎటువంటి అణ్వాయుధాలు ఉండకూడదనే లక్ష్యంతో దాడి చేసినటువంటి ఇజ్రాయెల్ ఇప్పుడు పూర్తిగా టెహ్రాన్ మీద అయితే విరుచుకుపడుతుంది. ఇప్పుడు ఇరాన్లో 5 అణుకేంద్రాలు ఉంటే అందులో ప్రధానమైనటువంటిది ఇస్ఫహాన్ అణుకేంద్రం. ఈ ఇస్ఫహాన్ అణుకేంద్రంపై ఈ రోజు అయితే ఐడిఎఫ్ బృందాలు విరుచుకుపడ్డాయి. అక్కడ ఉన్నటువంటి పూర్తిగా అంటే దానికి కావలసినటువంటి పరికరాలు, అలాగే మిషనరీసు, సెంట్రిఫ్యూజులు అన్నీ కూడా ధ్వంసమైపోయి అన్నట్లుగా ఇరాన్ అధికారులే ధృవీకరించారు. ఇది కాకుండా అక్కడ డ్రోన్లు కమాండర్, అలాగే అక్కడ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ దళం, అలాగే ఈ డ్రోన్లు కమాండర్ అయితే హతమైపోయాడు. ఆ విషయాన్ని కూడా ఐడిఎఫ్ అయితే ధృవీకరించింది. ఎందుకంటే కొన్ని వందలాది డ్రోన్లను టెల్ అవీవ్ పై ప్రయోగించినటువంటి ఈ కమాండర్ని అయితే ఐడిఎఫ్ బృందాలు అయితే హతమార్చేశాయి. దీంతో పాటు 25 యుద్ధ విమానాలు కూడా ఇప్పుడు ఇరాన్ పై విరుచుకుపడుతున్నాయి. ఈ రోజే ట్రంప్ ఒక ప్రకటన చేశాడు. అంటే ఇజ్రాయెల్కి అణుకేంద్రాల్ని ధ్వంసం చేసేంత కెపాసిటీ లేదు, అంత సామర్థ్యం లేదు. కాకపోతే దాడి అయితే కరెక్ట్గానే చేస్తుంది, గట్టిగానే చేస్తుంది. కానీ అణుదాడి చేసి అంటే అణుకేంద్రాలపై దాడి చేసేంత కెపాసిటీ లేదని చెప్పిన తర్వాత ఈ యొక్క దాడి చేయడం గమనార్హం. నిజంగా ఇప్పుడు ఇజ్రాయెల్ అయితే ఇరాన్ పైన పగబట్టేసింది. ఎందుకంటే ఇక్కడ గనక అణ్వాయుధాలు తయారు చేస్తే మొట్టమొదటగా ఉపయోగించేది దాడి చేసేది అణ్వాయుధాలతోని ఇజ్రాయెల్ పైనే. ఇప్పుడు ఇరాన్ పైన కనుక అణ్వాయుధాలు ఉంటే ఇజ్రాయెల్ నాశనం అయిపోతుంది. అందుకే ఇప్పుడు ఈ విధంగా దాడి చేయాల్సి వస్తుంది.